హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్ తోటి స్టార్ట్ చేశాను నా డేని. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నార్మల్ ఇడ్లీ పెట్టాను. దాంతోపాటు కొంచెం స్వీట్ పొటాటో కూడా బాయిలింగ్కి తీసుకున్నాను. అండ్ సమ్మర్ కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్స్ని, పూరీస్ ఇలాంటివి అవాయిడ్ చేసి ఇట్లా స్టీమ్ చేసుకునే ఫుడ్స్ని తీసుకునేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనకు సరైన హైడ్రేషన్ లేక ఈ సమ్మర్ ఈ హీట్ టెంపరేచర్కి మన బాడీలో ఇంకాస్త డిహైడ్రేట్ అయిపోయి ఇంకా హెల్త్ పాడు చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, ఆల్సో హైడ్రేషన్ కోసం బాగా వాటర్ తాగడం, ఇలా స్టీమ్ బాయిల్ చేసుకున్న ఫుడ్స్ని తినడానికి ట్రై చేయండి. అండ్ కొంచెం సలాడ్ కోసం క్యారెట్ కీరా తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం స్వీట్ పొటాటో. ఇది నాకు మా అబ్బాయికి ఇద్దరికండి ఈ ప్లేట్లో నేను చూపిస్తున్న ఫుడ్. సో ఎంతవరకు వచ్చింది మీ హెల్దీ ఈటింగ్ సిరీస్ అనేది? మా మిడిల్ క్లాస్ హెల్దీ ఈటింగ్ సిరీస్ అయితే ప్రతి మంత్ స్ట్రగుల్ ఉంటానే ఉంటుందండి. అంటే చూస్తున్నాం కదా, ఈ రోజుల్లో రేట్లు అనేవి అలా పెరుగుతున్నాయి అన్నమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది, ఇన్ఫ్లేషన్, ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ బాగా పెరుగుతున్నాయి. బట్ శాలరీస్ మాత్రం మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నంత ఎక్కువ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది మన శాలరీస్లో ఏమి ఉండట్లేదు. మన శాలరీస్ మాత్రం ఎప్పుడు స్టాగ్నెంట్గా అలానే ఉంటాయి. బట్ ఖర్చులు పెరుగుతున్నాయి, ట్యాక్సెస్ పెరుగుతున్నాయి. మనం స్పెండ్ చేసే వాటి మీద ట్యాక్సెస్, మనం కొనుక్కునే వాటి మీద ట్యాక్సెస్. సో నేను ఇక్కడైతే బడ్జెట్ వేసాను అనమాట మార్చ్ మంత్కి. నాకైతే ఒక 30,000 అయిందండి. ఎవ్రీ మంత్ అరౌండ్ 30,000 ఇలానే ఉంటుంది. అప్పటికి నేను ఏ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏవి పెట్టకపోతేనే ఇలా ఉంటుందన్నమాట. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మంచి హెల్దీ ఈటింగ్ అండ్ వేరే ఎక్స్ట్రా ఖర్చులు ఏమీ లేకుండా ఒక నార్మలైజ్డ్ లివింగ్, నాలాగా ఒక నార్మల్ లివింగ్ జీవించాలి అంటే ఈ రోజుల్లో 30,000 అనేది ఒక లీస్ట్ ఎక్స్పెన్స్ అనమాట. మన శాలరీస్ కూడా దగ్గర దగ్గర అదే విధంగా ఉంటాయి. ఇంకా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఇంకెప్పుడు అబోవ్ మిడిల్ క్లాస్ అవుతామండి. ఈ ఖర్చులకి, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్కి, మనకున్న స్టాగ్నెంట్ వేజెస్కి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇంత రైజ్ అయింది ఈ రోజుల్లో. హెల్త్ కేర్ కానీ, మనం ఏ హాస్పిటల్ ఎక్స్పెన్స్ చూసినా కానీ చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ అయితే ఇంక అసలు చెప్పాల్సిన అవసరం లేదు, లక్షల్లోనే ఉన్నాయి. చైల్డ్ కేర్ అలానే. పిల్లలకి వేసుకునే క్లాత్స్ కూడా టూ మచ్ కాస్ట్లీగా ఉంటున్నాయి. అండ్ పిల్లలు యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ, పిల్లలకు కావాల్సిన బుక్స్ కానీ అన్నీ టూ మచ్ కాస్ట్ అనమాట. నాకు అనిపించింది, ఇంత ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ని మనందరం లీడ్ చేస్తున్నాము, బట్ శాలరీస్ మాత్రం తక్కువ ఉంటున్నాయి. ఇంక ఈ విధంగా అంటే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఎక్కువగా డెట్స్ అనేవి ఈజీగా అప్పులు చేస్తున్నారనమాట. ఒకప్పుడు ఉన్నదాంతోనే ఉండేవాళ్ళు కానీ అప్పులు చేయటానికి చాలా చిన్న చూపుగా చూసేవాళ్ళు. అప్పులు అసలు త్వరగా అడిగేవాళ్ళు కాదు, మొహమాట పడేవాళ్ళు, తీసుకునేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఈ రోజుల్లో నార్మలైజ్ అయిపోయింది. అందరూ ఉన్నదానికంటే కూడా అప్పు చేసి పప్పు కూడా తినడం అంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ అలాంటి వాళ్ళతో అనుభవాలు కూడా నాకు చాలా ఉన్నాయండి. సో బీ కేర్ఫుల్. జస్ట్ బికాజ్ వాళ్ళు రిచ్గా కనిపిస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు, మీ ముందు వాళ్ళు క్యాష్ కానీ ఇలాంటివి ఇంత ఇంత కట్టలు కట్టలు చూపిస్తున్నారు అంటే దట్ డజంట్ మీన్ వాళ్ళు అప్పులు లేవు అని కాదు, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని కాదు. కొంతమంది లేకపోయినా ఉన్నట్టుగా చూపించి మన ముందు రుచిగా ప్రూవ్ చేసుకొని మనల్నే అప్పులు అడిగి మళ్ళీ అవి తిరిగి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇలాంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే నేను చెప్తున్నాను. సో దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు. ఎవరైనా ఇళ్ళ దగ్గర కానీ, కొలీగ్స్ కానీ, ఇళ్ళ పక్కన వాళ్ళు, కింద వాళ్ళు, పైన వాళ్ళు ఎవరైనా మాకు అన్నీ ఉన్నాయి, మేము కారులో ఉంటాం, కారులో ఒక 50,000 రూపాయల కట్టలు చూపించేసినంత మాత్రాన వాళ్ళు ఉన్నవాళ్ళు అయిపోరు. కొంతమంది అలా బయటకు డిస్ప్లే చేస్తారు, ఉన్న వాళ్ళలాగా చూపించుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. నిజంగా మోసపోవద్దు దయచేసి. అండ్ మనందరం గమనిస్తున్నట్లయితే ట్యాక్సెస్ కూడా మనం యూస్ చేసే ప్రతి వస్తువు మీద ట్యాక్సెస్ ఉంటున్నాయి. మనం స్పెండ్ చేసే ప్రతి దాని మీద ట్యాక్సెస్ ఉంటున్నాయి. ఆఖరికి మనకు వచ్చే శాలరీస్ మీద కూడా మనకు ట్యాక్సెస్ ఉంటున్నాయి. ఈ విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే, మనం పొందేదేమో తక్కువ, బట్ మనం పే చేసేది ఎక్కువ. అంతే కదండి. ఇప్పుడు ఏదో ఒక చిన్న ఎంప్లాయీస్ చూసుకుందాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మనకి ఎటువంటి స్కాలర్షిప్స్ రావు, సబ్సిడీస్ రావు, రేషన్ కార్డులు ఉండవు. కానీ మనం ప్రతిదాని మీద ట్యాక్సెస్ మాత్రం పే చేస్తాం. ఇంకా ఇలాంటి వే ఆఫ్ లివింగ్, ఇలాంటి వే ఆఫ్ ఉన్నప్పుడు మనం ఎలా మన వే ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మన దగ్గర ఉన్న ఇన్కమ్ మీద ఎక్స్పెండిచర్ పెట్టుకోవచ్చు, కానీ మనకు రాబోయే ఇన్కమ్ మీద ఎక్స్పెన్సెస్ అనేది పెట్టుకోవద్దు. సో దట్ ఏంటంటే మనకు తెలియకుండానే క్రెడిట్ కార్డ్స్, ఇంట్రెస్ట్స్,
లోన్స్, ఈఎంఐస్ అనేది పెరిగిపోతాయి అన్నమాట. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ శాలరీ ఒక 10,000 to 30,000 అనుకున్నావు. నీ శాలరీ ఎంతో నీకు వచ్చిన శాలరీలోనే నువ్వు ఖర్చు చేసుకో. అంతేగాని నాకు నెక్స్ట్ మంత్ ఇంకో 10,000 శాలరీ వస్తుంది కదా అని మాత్రం ఖర్చు చేయొద్దు. అలాంటి వే ఆఫ్ ఎక్స్పెండిచర్ మనకు ఉన్నట్లయితే మనకి ఇంకా ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అదే లైఫ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి ఉన్న డబ్బులతోనే ఖర్చులు చేసుకోవాలి. అంతేగాని రాబోయే డబ్బుతో ఖర్చు చేసుకోవద్దు. దాన్ని అనలైజ్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకోవద్దు. ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం గమనించినట్లయితే సొసైటీలోని స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి, అందరి ముందు గొప్పగా చూపించుకోవాలి అని చెప్పేసి ఇలాంటి వే ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈరోజు డేట్ వచ్చేసి 10th కదా, లాస్ట్ 4th మా తాతయ్య గారు మరణించారనమాట. సో మేము అందరూ చూడడానికి వస్తారు కదా, అండ్ ఎవరిని కదిలించినా కానీ అంటే రిలేటివ్స్ అడుగుతుంటారు, చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా మనోళ్ళు గొప్పలు చెప్పుకోవడం మానేరు కదా వాళ్ళ పిల్లల గురించి. ఇలా ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే ఏం లేదు అంత మామూలే అది ఇది అని చెప్పాము. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని ఎవరైనా అడిగితే ఎవరిని కదిలించిన లక్షల్లోనే చెప్తున్నారండి శాలరీస్. మా అబ్బాయికి 1,00,000, మా అబ్బాయికి 3,00,000, పెద్దోడికి 3,00,000, చిన్నోడికి 2,00,000. అలాగని వాళ్ళ అప్పులు ఏమైనా లేకుండా ఉన్నారా అంటే అప్పులు ఉన్నాయి. అలాగని వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఏదైనా ఇంప్రూవ్ అయిందంటే ఏమీ లేదు. బట్ పేరెంట్స్ మాత్రం ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు మా పిల్లలు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. బట్ వే ఆఫ్ లివింగ్లో ఎటువంటి చేంజ్ లేదన్నమాట. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే మేబీ పిల్లలైనా వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళ పేరెంట్స్ చిన్నపోకూడదు అని చెప్పి ఎక్కువ శాలరీస్ చెప్పుకొనైనా అయి ఉండాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. నేను చాలామందిని చూశాను. మా దగ్గర రిలేటివ్స్లో బాగా క్లోజ్ రిలేటివ్స్లో వాళ్ళనే చూశాను. అంటే వాళ్ళ శాలరీస్ 50,000 అయితే 50,000 చెప్పుకుంటే చిన్న చూపేమో అని చెప్పేసి మా అబ్బాయి ముంబైలో జాబ్ చేస్తాడు, బెంగళూరులో జాబ్ చేస్తాడు, 1,00,000 శాలరీ వస్తుంది అని లేని దాన్ని ఉన్నట్టు చెప్పుకుంటారు. పేరెంట్స్ కూడా కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు కదండి, తెలియని వాళ్ళు. ఆ పిల్లలు ఇలా చెప్తే ఓకే ఆ 1,00,000లోనే వాళ్ళ ఖర్చులు ఉంటాయేమో అనుకొని నమ్మేస్తున్నారు. అండ్ అందరూ అబద్ధాలు చెప్పాలని లేదు, కొంతమంది నిజాలు చెప్పినా కూడా ఆ 1,00,000కి తగ్గ ఖర్చులు కూడా పెట్టుకుంటున్నారు అనమాట. సో దట్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లా. శాలరీస్ పెరిగినా కానీ నేను 1,00,000 శాలరీ వచ్చింది కదా, సో నేను అందరి ముందు రిచ్గా కారు కొనుక్కోవాలి, ఇంత శాలరీ వస్తుంది సో నేను హౌస్ కొనేయాలి, సొసైటీలో స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి కదా. 50,000 పెట్టే శాలరీ వచ్చేవాడే సొంత ఇల్లు ఉంది, నాకు లేకపోతే ఎట్లా, మా పేరెంట్స్ గొప్పగా చూస్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి హౌసెస్ కొనడం, ఈఎంఐస్ పెట్టడం. ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ అంటేనే ఇదండి. సొసైటీలో స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి అని చెప్పేసి వేరే వాళ్ళ ముందు గొప్పగా ఉండాలి అని, లేకపోయినా కానీ ఈఎంఐస్ కట్టి ఇంకా వాళ్ళ జీవితం అంతా ఈఎంఐస్ చుట్టే రిలేట్ అవుతూ ఉంటుంది. ఎవరిని కదిలించిన 1,00,000 కంటే తక్కువ శాలరీ అయితే ఎవరు చెప్పుకోవట్లేదండి. బట్ వే ఆఫ్ లివింగ్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. పేరుకే జాబ్స్ చేస్తున్నారు, రిచ్గా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎందుకని అంటారు ఇలాంటి మీరు కూడా గమనించే ఉంటారు. రిలేటివ్స్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎవరైనా అడిగినా బేసిక్ శాలరీ చెప్పి బేసిక్గా బతికే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. లక్షలు పెట్టి శాలరీస్ వస్తున్నాయని చెప్పుకునే వాళ్ళని గొప్పగా చూడడం మొదలు పెడుతున్నారు ఈ రోజుల్లో. అండ్ వన్ మోర్ థింగ్, లోన్లు ఈఎంఐలు పెట్టి లేనిది ఉన్నట్టు చూపించుకునే దానికైతే డబ్బులు ఉంటున్నాయి కానీ ఒక హెల్దీ ఈటింగ్ తినడానికి, మన హెల్త్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేసరికి లక్షల శాలరీస్ వచ్చే వాళ్ళకు కూడా కుదరట్లేదు. అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారనమాట. సో దట్స్ ఇట్. ఈరోజు నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వైట్ రైస్ తీసుకున్నాను, ఆల్రెడీ కీరా తీసుకున్నాను సలాడ్ కింద, అండ్ మామిడికాయ పప్పు, దాంట్లో కొంచెం దోసకాయ పచ్చడి, అండ్ ప్రోటీన్ కోసం ఎగ్స్ తీసుకున్నాం. ఇది ఇద్దరికండి, నాకు మా అబ్బాయికి. ఫుడ్ ఎక్కువ ఉంది కదా అని అనుకోవద్దు. నేను ప్రతిసారి మీల్ చూపించేటప్పుడు ఇలానే చూపిస్తాను అనమాట. నాకు మా అబ్బాయికి మేము ఇద్దరం కలిసి తింటాము. సో దట్స్ ఇట్. అండ్ మన కంటెంట్ కింద మీకు నచ్చున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.